70-80 కంట్రీస్. అంటే మీకు తెలిసిందే కదా, నేను రష్యా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కమ్యూనిజం పోయింది. సో నేను సోవియట్ కల్చరల్ సెంటర్ ద్వారా స్కాలర్షిప్లో వెళ్ళాను. మాకు స్టైఫండ్ ఇస్తే స్టైఫండ్తో ఉండేవాళ్ళం. ఎందుకంటే అప్పటికి మీకు తెలుసు మా నాన్నగారు సంపాదించినవన్నీ ఆయనకి ఓన్ ఆస్తి అంటూ ఏమీ లేదు. యువతరంగ వెళ్ళింది నుంచి ఎర్రమలలో ఏ సినిమా అయినా వచ్చే డబ్బులు ఒంగోలు స్టేషన్లో వచ్చింది ఒంగోలు పార్టీ ఆఫీస్, గుంటూరు వస్తే గుంటూరు పార్టీ ఆఫీసు, విజయవాడ వచ్చింది విజయవాడ పార్టీ ఆఫీసులు కట్టెళ్లాల్సిందే. ఆయనకి ఇంటికి వచ్చేది కాదు. మరి పెట్టిందని వెనక తీసుకోవాలి కదా. అంతే, ఆ నెక్స్ట్ సినిమా వరకే తీసుకునేవాడు ఆయన. మిగతా అంతా దానమే. ఆయనకు సొంత ఇల్లు లేదు. యాక్చువల్లీ మా ఫాదర్కి అసలు ఓన్ ప్రాపర్టీ అనేదే లేదు. అయ్యో, జనరల్గా అనుకుని ఉంటారు ఫిలిం నగర్లో చూసి వీళ్ళ ఫాదర్ ఇచ్చారేమో అని. అది నేను సంపాదించుకొని వచ్చి నేను ఎవరికో అలాట్ అయింది, నేను కొనుక్కొని కట్టుకుంది. మా ఫాదరు అసలు ఆయన స్కూటర్లో సూపర్ హిట్ సినిమాలు తీశాడు. సినిమాలన్నీ తెలుసు. అంటే సినిమా ఎంత గ్రేట్ పర్సన్ అంటే వాట్ ఎవర్ ఈ టోల్డ్ ఈజ్ రియల్. నేను సెటిల్ అయినాక లైఫ్లో ఆయన కోసం తీసుకెళ్ళి ఒక కారు కొనిస్తే ఇది మీకోసం అంటే ఇచ్చిన 5 నిమిషాలకి అది తీసుకెళ్ళి పార్టీ ఆఫీస్లో ఇచ్చి నాకెందుకు, నాకు ఇది ఉంది, మన పార్టీ కామ్రేడ్స్ పెద్దోళ్ళు కారుల్లో ఇబ్బంది పడుతున్నారు మీటింగ్లకి వెళ్ళటానికి, మీకు కావాలని వెళ్ళి తాళాలు ఇచ్చేసి ఇచ్చాడు. ఇలా ఆయన కొన్నప్పుడు ఇచ్చాడు. తీసుకెళ్ళిచ్చారా? అపోజ్ చేయలేదా మీ మదర్ కానీ? లేకపోతే అసలు మేము ఆయనకి ఆయన ఏదన్నా అనుకుంటే అది చేశాం. కానీ ఇప్పుడు ఊర్లో అయినా ఆయన ఉన్న పొలాలు ఈయనన్నీ దానం చేస్తాడని మా తాత వాళ్ళు ఏమన్నా మాకు రాసిన ఆయన అది ఏమన్నా దానం చేసినా మేము సంతకం పెట్టేసేవాళ్ళం. ఎందుకంటే హీ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఆయన డబ్బు, సొంత ప్రాపర్టీ ఈ అస్సలు అంటే ఆయనలాగా ఫుల్గా మేము ఉండలేము. ఇప్పుడు నేను కూడా ఇరు రాష్ట్రాల్లో ప్రచార కార్యదర్శిగా సిపిఐ అన్ని ఉద్యమాల్లో ఉంటాను. కానీ ఏదో సంపాదించి కొంత 50% ఎంతో దానం చేసి, ఎందుకంటే మన కారులో పెట్రోల్ లేకుండా, మనకు కారే లేకుండా మనం వెళ్ళి అసలు ఏ పని చేయాలి? ముందు అసలు ఒక పని చేయటానికి వెళ్ళటానికి మనకు ముందు ఉండాలి, మనకు బ్రతకటానికి ఉండాలి కదా. ఆయన అట్లా ఆలోచించేవాడు కాదు అస్సలు. ఇవాళ నాకు అంటూ ఏది అవసరం లేదు. ఓకే, అప్పుడు మీ నాన్నగారి టైంలో అంటే సిపిఐ కానీ లేకపోతే మిగతా పార్టీలు కానీ అసలు నిజాయితీగా ఉన్నాయి అనుకోవచ్చు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందనుకుంటారు మీరు? అంటే అప్పుడు రాజకీయంలోకి డబ్బులు అంత రాలేదండి. ఇప్పుడు ఆ రోజుల్లో ఎలక్షన్స్కి ఈ రోజుల్లో ఎలక్షన్స్ అంటే చిన్నపిల్లడిని అడిగినా చెప్తాడు కదా, ఈ నియోజకవర్గంలో 60 కోట్లు పంచారు, అందులో 70 కోట్లు పంచారు. ఆ రోజుల్లో వాళ్ళు ఉన్న పొలాలు ఉన్నవన్నీ అమ్ముకొని ప్రజల కోసం పెట్టేవాళ్ళు. మా ఫాదర్ అనే కాదు, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు కదా, సుందరయ్య గారు కానివ్వండి, పుచ్చలపల్లి సుందరయ్య గారు, చంద్రరాజేశ్వరరావు గారు, ఇలా ఎంతమంది తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతమంది గొప్ప వ్యక్తులు అన్ని పార్టీల్లో ఉన్నారు గొప్ప వ్యక్తులు. ఓకే, ఇంత సినిమాలు చేశారు అవేర్నెస్ కోసం. మీ నాన్నగారు అయినా చాలా మందికి చైతన్యం తీసుకొచ్చారు, పార్టీకి చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆయన్ని ఫ్రంట్ రోలో పెట్టి ఎందుకు ఉపయోగించుకోలేదు పార్టీ అంటే? ఎందుకు ఉపయోగించుకోలేదండి? ఆయన్ని పాపం రిక్వెస్ట్ నేను అనేది ఆయన సేవలు ఉపయోగించుకో అంటే ఆయన సేవలు అంటే ఆయన ఆ రోజుల్లో పదవులు కానీ ఆ రోజుల్లో ఆయన ఖమ్మం లాంటి పబ్లిక్ మీటింగ్కి వెళ్తే 12 లక్షలు 14 లక్షలు జనం వస్తే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు మీరు క్యాండిడేట్గా నుంచోండి అంటే, చిచ్చి నేను చేసిన ఇన్నాళ్ళు ఈ పోరాటం జనాలకి ఇదిగో ఈ ఎంపీ పదవి కోసమా అని అనుకుంటారు అని నుంచోలేదు ఆయన. నాకు అసలు పదవి, మీ నాన్నగారే వద్దన్నారా? ఓకే ఓకే, పదవి నాకు వద్దంటాడు ఆయన. నాకు పదవి వద్దు, ఇంత చేసి చివరికి దీనికోసమా ఒక ఉద్యమం చేయటానికి కార్మికుల పక్షానో లేదు ప్రజల పక్షాన్ని నిలబడటానికి పదవి అవసరం లేదు అనేది కదా ఆయన థియరీ. ఆయనకి ఆఫర్ చేశారు కమ్యూనిస్ట్ పార్టీలు, మీరు నుంచోండి అంటే నుంచోలా. ఓకే, నేను రాష్ట్రం అంతా అందరికీ చెందినవాడిని, నేను కమ్మానం గట్టేయకండి అన్నారా? మాకు చాలా ఆయన వారి సిద్ధాంతాలు చాలా ఉండేవి. అసలు ఫస్ట్ స్కూల్కి ఇవన్నీ నేనే హెడ్గా వెళ్ళి
జాయిన్ అయ్యేవాడిని కదా. అప్లికేషన్ ఫాముల్లో అప్పట్లో ఉండేది కదా, అప్పట్లో ఈ ఓసీ ఉండేది కాదు, క్యాస్ట్ అని ఉండేది. ఇప్పుడు మనం ఓసీ ఇది అదరు ఇది రాస్తాం. అది మా హెడ్ మిస్ట్రెస్ నువ్వు అది ఫిల్ చేయలేదు అంటే, అది నేను ఫిల్ చేయలేను మేడం, మా ఫాదర్ ఒప్పుకోరు అంటే, అదేదో మీరే మాట్లాడండి అంటే ఆమె ఫోన్ కొట్టింది. ఇక రంగారావు గారు మీ అబ్బాయి ఏంటి ఫిల్ చేయలేదని. దాని తర్వాత ఆయన మాట్లాడుతున్నారు, ఈ వింది. ఓ 15 నిమిషాలకి ఆమె షేక్ అయిపోయి, బాబు వద్దులే అమ్మా ఇది ఫిల్ చేయొద్దు, మనం అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఏదో చేసుకుందాము, వదిలేయండి అని. మీకు అర్థమైంటుంది ఆమెకేమి. సో అంత ఇదిగా ఉండేది.